అండి, వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపునొప్పును హీలర్ మరియు లైఫ్ కోచ్ని. 11 డేస్ మనీ ఛాలెంజ్లో ఈరోజు 4th డే. డే 1, డే 2, డే 3 చేశారా? చేసింటే ఫైన్, వెరీ గుడ్. డే 4ది చేయండి. ఎవరెవరు ఈ వీడియోని ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు నేను ఈ వీడియోలో చెప్పింది చేయొద్దు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డే 1, డే 2, డే 3ది. అవి చేసుకొని డే 1 నుంచి చేసుకుంటూ వచ్చి తర్వాత ఈ వీడియోలో చెప్పినది చేయండి. సో డే 1, డే 2, డే 3 చేశారు కదా, ఈరోజు డే 4. సో డే 4 యాక్టివిటీ ఏంటి అంటే, ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఆలోచించి రాసుకోవడానికి మనకు ఒక రియలైజేషన్ అవుతుంది లైఫ్లో ఎంతెంత ఉంది మన దగ్గర అని. ఏంటంటే, మీకు మీ లైఫ్లో ఇంతవరకు దొరికిన ఫ్రీ గిఫ్ట్లు ఏంటి, ఎన్ని అనే దాన్ని రాయండి. ఆ బుక్లో నెక్స్ట్ పేజ్లో డే 4 అని రాసేసి ఫ్రీ గిఫ్ట్స్ ఇన్ మై లైఫ్ అని రాసి ఉచిత గిఫ్ట్లు, నా జీవితంలో నాకు దొరికిన ఉచిత గిఫ్ట్లు, బహుమానాలు అని రాసుకోండి. ఫ్రీ గిఫ్ట్లు అంటే ఏంటేంటి? మనం ఊపిరి పీల్చుకునే గాలి ఫ్రీ, మనమున్న ఈ భూమి ఫ్రీ, మనకు మన తల్లిదండ్రి ఫ్రీగా దొరికారు, లైఫ్ పార్ట్నర్ ఫ్రీగా దొరికారు కదూ. ఇలా ఎన్నెన్ని ఉంటాయి ఫ్రీగా. పంచభూతాలు ఫ్రీ, యూనివర్స్ ఫ్రీ. ఇంకా ఇవి కాకుండా మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్, మీ లైఫ్ పార్ట్నర్స్ ఏవైనా గిఫ్ట్లు ఇచ్చే ఉంటారు కదా. ఎడ్యుకేషన్ ఫ్రీ. మీరు ఇంతవరకు ఎంత చదువుకున్నారు? ఎంతనా చదువుకోండి, మీకు ఫ్రీ కదా. మీరేం కష్టపడి సంపాదించి ఆ డబ్బులతో మీరు చదువుకోలేదు కదా. స్కూలింగ్ అంతా మీ పేరెంట్స్ చదివించారు కాబట్టి పేరెంట్స్ దగ్గర నుంచి మీకు ఫ్రీగా వచ్చింది కదూ. కాబట్టి మీ ఎడ్యుకేషన్ని కూడా రాసుకోండి. ఇలా మీ లైఫ్లో ఇంతవరకు ఎన్ని ఫ్రీ గిఫ్ట్లు వచ్చాయో అంతా లిస్ట్ రాయండి. ఆలోచించుకొని రేపు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ యాక్టివిటీ ఇచ్చే వరకు కూడా మీరు దీన్ని చేయండి, ఈ యాక్టివిటీని చేయండి. రాస్తూ ఉండండి. ఆలోచించి మీకు ఎప్పుడెప్పుడు ఏదేది ఫ్రీ గిఫ్ట్ గుర్తొస్తుందో అదంతా రాస్తూ ఉండండి. ఇది ఎందుకు ఈ యాక్టివిటీ అంటే, మీరు రేపటి వరకు రాస్తూ ఉంటారు కదా, మీకే రియలైజ్ అవుతుంది ఎన్ని ఫ్రీ గిఫ్ట్లు వచ్చాయి మీకు, ఎన్ని దొరికాయి అని. యూజువల్లీ మన దగ్గర ఏం లేవో వాటినే పట్టుకొని ఏడుస్తూ ఉంటాం, మన దగ్గర అది లేదు 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 అని. కానీ ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి ఫ్రీగా, అవి ఒకసారి చూసుకుంటే మనసుకు ఏదో ఒక తృప్తి దొరుకుతుంది, ఇన్ని ఉన్నాయా నా దగ్గర అని. కాబట్టి దీన్ని మీరు ఆలోచించుకొని రాయండి. మీకేమైనా ఈ మనీ ఛాలెంజ్ గురించి, లేదంటే హీలింగ్స్ గురించి, లేదా కోర్సుల గురించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు కింద వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ పెట్టాను. వాట్సాప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ని అడగచ్చు, నేనే మీకు ఆన్సర్ చెప్తాను. ఈ 11 డేస్ మనీ ఛాలెంజ్ చేస్తున్నాం కదా, ఈ 11 డేస్ మనీ ఛాలెంజ్లో మీరు భాగవహిస్తున్నారంటేనే మీకు మనీ ప్రాబ్లం ఉంది అని కదూ, మీ మనీ ఫ్రీక్వెన్సీని హై చేసుకోవడానికి. సో ఎవరెవరికి మనీ ఫ్రీక్వెన్సీ లోగా ఉందో మీరు కావాలంటే మనీ మ్యాగ్నెట్ బ్రేస్లెట్ కూడా కొనవచ్చు. మనీ మ్యాగ్నెట్ బ్రేస్లెట్ అంటే చూడండి, ఈ మనీ మ్యాగ్నెట్ బ్రేస్లెట్లో ఇక్కడ జీబో కాయిన్ ఉంటుంది, ఇక్కడ అన్ని మనీకి రిలేటెడ్ గ్రీన్ జేడ్, ఎల్లో సిట్రిన్, పైరైట్, టైగర్స్ ఐ, ఇలా అన్నీ ఉంటాయి. ఇది వేసుకున్న ప్రతి ఒక్కరూ ఎంత పాజిటివ్గా చెప్తున్నారు. ఇది వేసుకున్నప్పటి నుంచి ఏదో ఒక వే నుంచి మాకు డబ్బు వస్తూనే ఉంది అని. సో మీకు కావాలి అంటే, ఇది కంపల్సరీ అని చెప్పను, మీకు కావాలంటే కొనవచ్చు. దీన్ని కొనాలి అంటే మీరు వాట్సాప్లోకి వచ్చి అడిగారంటే మీరు అక్కడ కొనవచ్చు. సో ఇదండి డే 4 యాక్టివిటీ. సో ఎవరెవరు చేయలేదో డే 1 నుంచి చేసుకుంటూ రండి. రోజు ఒక్కొక్క యాక్టివిటీ చేయండి, ఒకే రోజు అన్నీ చేయొద్దు. ఎందుకంటే ఒక్కో రోజు ఒక్కొక్క యాక్టివిటీ చేస్తూ రావడం వల్ల మనలో ఉన్న మనీ గురించి ఏదైనా నెగిటివిటీ ఉంటే అది రిలీజ్ అయిపోతుంది, అది దీని ఉద్దేశం. కాబట్టి మీరు డే 1 నుంచి చేసుకుంటూ రండి. ఎవరికైనా మధ్యలో కట్ అయిపోయింది అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుంటూ రండి. 11 డేస్ కంటిన్యూస్గా చేసేసారనుకోండి, మీ మనీ ఫ్రీక్వెన్సీ ఇలాగా హై అయిపోతుంది. మనీ ఫ్రీక్వెన్సీ హై అయిందంటే ఇంకా మీ లైఫ్లో మనీ ఇన్ఫ్లో వస్తూ ఉంటుంది. సో అందరూ ఈ మనీ ఛాలెంజ్ని, 11 డేస్ మనీ ఛాలెంజ్ని చేయండి.
మీ లైఫ్లో ఎంత డబ్బు కావాలనో అంత పొందుకొని మీకు అన్ని ఆరోగ్యం, ఆనందం, సకల సౌభాగ్యం అన్నీ దొరకాలని నేను యూనివర్స్ని కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియోని ఆపేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.